ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఈరోజు దళిత సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ఏలూరులో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో ప్రధానంగా దేశంలోని మరియు రాష్ట్రంలోని దళితులకు ప్రధానమైనటువంటి ఒక సమస్యను ఈ రోజున మీడియా వారికి మరి తెలియపరచాలనుకుంటున్నాము. మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే అంశం మీద ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటగా 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం ఆమోదించబడింది. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం ఆమోదించబడినప్పుడు, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లేనటువంటి ఒక రాష్ట్రపతి ఉత్తర్వును 1950 ఆగస్టు 10వ తేదీన మరి రాష్ట్రపతి ఉత్తర్వును తీసుకొచ్చి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేదు, వర్తించదు అని చెప్పేసి ఈ ఉత్తర్వు వల్ల ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కొరకు అనేకమైన ఉద్యమాలు చేయటం జరిగింది. మరి ఇందులో భాగంగా భారతదేశంలోని మొట్టమొదటి వెనుకబడిన వర్గాల కమిషన్ 1953వ సంవత్సరంలో కాకా కలేర్కర్ కమిషను, అదేవిధంగా 1979 మండల కమిషన్ వారు, అదేవిధంగా 2005 రాజేంద్ర సచార్ కమిషన్, 2004 to 7 మధ్యలో పనిచేసినటువంటి జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనేటటువంటి ఒక అంశాన్ని మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వాలకు మరి నివేదిక ఇవ్వడం జరిగింది. కాకా కలేర్కర్ కమిషన్ అయితే కుల వ్యవస్థ ఆధారంగా మరి వారి యొక్క బ్రతుకులు మారవని, మతం ఆధారంగా కాకుండా కులం అనేది నిర్మూలించలేమని చెప్పేసి కాకా కలేర్కర్ వారి యొక్క కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జస్టిస్ రాజేంద్ర సచార్ కమిషన్ అయితే దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు తీవ్ర వివక్షతకు గురవుతున్నారని చెప్పేసి వారి యొక్క నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2004లో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ రాజేంద్ర మరి కమిషన్ వారు, అదేవిధంగా 2004 to 2007 రంగనాథ మిశ్రా కమిషన్ కూడా డైరెక్ట్గా దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ఇటీవల కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2022 అక్టోబర్లో మరలా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశం మీద మరి కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ శ్రీ కేజీ బాలకృష్ణ కమిషన్ వారిని కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషను మరి ప్రజెంటు దళిత క్రైస్తవుల యొక్క స్థితిగతుల మీద వారికి ఎస్సీ హోదా కల్పించే విషయంలో అనేకమైనటువంటి మరి అధ్యయనాలు చేస్తున్న పరిస్థితులలో ఈ రోజున దళిత సేన తరపున దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడానికి మరి కావాల్సినటువంటి మరి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మరి 5 అంశాలను మరి దళిత సేన తరపున కూలంకుషంగా ఈ 5 అంశాలను కూడాను మరి పేర్కొని 20 పేజీల ఈ యొక్క మరి రిప్రజెంటేషన్ను గౌరవ కేజీ బాలకృష్ణ కమిషన్ వారికి మరి ఈ రోజున దళిత సేన తరపున మేము పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా మేము కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో ఇచ్చినటువంటి 4 కమిషన్ల రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్లను కూడా బేరీజు చూసి, అదేవిధంగా కేజీ బాలకృష్ణ కమిషన్ వారి యొక్క నివేదిక ప్రకారం దళిత క్రైస్తవులకు మరి ఎస్సీ హోదా కల్పించే విషయంలో మరి కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని, అదేవిధంగా కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విషయంలో వారి యొక్క మద్దతు కూడా తెలియపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా దళిత సేన తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం కూడా
ఈ విషయాన్ని త్వరగతిన మరి పూర్తి చేసి దళిత క్రైస్తవులకు ఎస్ఏ హోదా కల్పించే విషయంలో 1950 ఆగస్టు 10 రాష్ట్రపతి ఉత్తర్వులను మరి సరళించాలి, మరి లేదా రద్దు చేయాలి. అదేవిధంగా లేకపోతే మరి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి దళిత క్రైస్తవులకు ఎస్ఏ హోదా కల్పించే విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు కలదు. ఈ అంశాన్ని కూడా మరి గుర్తించి తప్పనిసరిగా దళిత క్రైస్తవులకు ఎస్ఏ హోదా కల్పించే విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని దళిత క్రైస్తవుల తరపున ఈ రోజున మేము ఈ నివేదికను మరి కేజీ బాలకృష్ణన్ కమిషన్ వారికి పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా మేము తెలుపుకుంటున్నాము. వర్ధిల్లాలి దళిత క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి దళిత క్రైస్తవుల ఐక్యత. జై భీమ్. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.